So yeah, guys, I have shared the YouTube link. Live stream ఎవరికైనా కావాలనుకుంటే ఏమి షేర్ ఇట్. ఓకే, ఎవరు మిమ్మల్ని అడిగితే సో ఈరోజు కాన్సెప్ట్ మీకు తెలిసినట్టుగా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు అవర్ మిడ్ సెమ్ అండ్ ఎండ్ సెమ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఎన్ ఇంట్రడక్షన్ టు ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ నెస్టెడ్ లూప్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్, హౌ ఈస్ దిస్ రిలేటెడ్ టు నెస్టెడ్ లూప్స్ అనేది కూడా చూద్దాం ఇదే లెక్చర్ లో. రైట్, సో ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం రీకాల్ చేసుకుందాం. ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మీరు అందరూ కూడా. క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ అప్ టు ఎన్. సో మీరు అందరూ కూడా నాకు యూ ప్లీజ్ రెస్పాండ్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. ఓకే, సో ప్రింటింగ్ ప్రోగ్రామ్ నెంబర్స్ అప్ టు ఎన్, ఇది మన ప్రోగ్రామ్. ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు ఎన్, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, ఆనంద్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఆనంద్, యూ మే అన్మ్యూట్ అండ్ స్పీక్. చెప్పు, ఆన్సర్ చెప్పమ్మా. హౌ డూ యూ ప్రింట్ ఈవెన్ నెంబర్స్ అప్ టు ఎన్? సార్ ప్రోగ్రామ్ చెప్పాలా? లాజిక్ చెప్పు. గూగుల్ ఎదిగేస్తున్నానండి. లేదు లేదు సార్. సిఎస్సి 1 నుంచి ఒకళ్ళు అడుగుదాం. సిఎస్సి 1 నుంచి దివ్య బొమ్మలి గారిని అడుగుదాం. దివ్య బొమ్మలి, యూ మే అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. హౌ అబౌట్ ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు ఎన్, హౌ డూ యూ గో అబౌట్ ఇట్? దివ్య బొమ్మాలి. ఎన్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ కాదని నేను అడుగుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చాను అనుకో ఇన్పుట్, ఎన్ అనేది 10 అయింది అనుకో, నాకు ఏంటంటే ప్రింట్ అవ్వాలంటే 2, 4, 6, 8, 10 ఈ 5 నెంబర్ ప్రింట్ అవ్వాలి. అంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు ఎన్ ప్రింట్ అవ్వాలి. అది క్వశ్చన్. The question is not to determine whether a given number is even or not, but the question is to print even numbers up to n. Okay. యా, ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది కరెక్ట్. నేను అనేది ఏంటంటే దీనికి లాజిక్ ఎలా ఉందంటున్నా. యూఆర్ ఆల్ గివింగ్ డెఫినేషన్ ఆఫ్ ఈవెన్ నెంబర్. సో మీరు అందరూ ఏం చెప్తున్నారంటే ఎన్ 2 తో పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయితే ప్రింట్ చేయాలి, లేకపోతే వద్దని. బట్ నేను ఎన్ ఈవెన్ నెంబర్ కాదని చూసేది కాదు నా ప్రోగ్రామ్. ఎన్ లోపల ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయడం నా ప్రోగ్రామ్. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైందా మీకు క్వశ్చన్స్ లో డిఫరెన్స్? అర్థమైందా? ఓకే, లెట్ us ask మన అరవింద్ బేలం గారు ఉన్నారా? అరవింద్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఎస్, దుర్గా ప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్. ఓన్లీ 1 person who has given the answer so far. ఓకే, దుర్గా ప్రసాద్ గారు, యూ మే స్పీక్. మీరు అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని, ఆన్సర్ చేయండి. యా, ప్రసన్న గారు కూడా కరెక్టే. దుర్గా ప్రసాద్, యూ మే అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయిన ఏం చేయాలి హేమా? దుర్గా ప్రసాద్ మాట్లాడండి. సార్ అదే ఫర్ లూప్ ని యూజ్ చేసుకుని ఫ్రమ్ 2 to 99 ఇంక్రిమెంటింగ్ చేసి
ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉమ్, ఇచ్చి ఓకే. హేమ గారు అడుగుదాం. హేమ గారు ఆన్సర్ చెప్పండి. హేమ ఆన్సర్ చెప్పండి. యూ మే అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. చెప్పండి అమ్మా హేమ గారు. ఫస్ట్ ఐ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని చెక్ చేసుకోవాలి సార్. ఆ కండిషన్ ట్రూ అవుతే డివైడెడ్ బై 2 చేస్తాం. దేన్ని మనం దేన్ని డివైడ్ బై తీసుకున్న 2 నంబర్ డివైడెడ్ బై 2 చేస్తే రిమైండర్ 0 వస్తే ఏ నెంబర్ ఎన్ననా అయినా ఐ సార్. ఐ అంటే ఏంటి? మనం తీసుకున్న నంబర్. తీసుకున్న నెంబర్ కాదు. ఎన్ అంటే మాకు ఇన్పుట్ నెంబర్. ఐ అంటే తీసుకున్న నెంబర్ కాదు. ఐని లూప్ వేరియబుల్ అంటారు. ఏమంటారు? లూప్ వేరియబుల్. ఎస్ ఎగ్జిస్ట్రీ గారు కరెక్ట్. ఏమంటారు? ఐని లూప్ వేరియబుల్ అంటే Loop ఐ variable. ఏంటంటే 1 to n నెంబర్స్ జనరేట్ చేసుకుంటాం. ఏం చేస్తాం? 1 to n నెంబర్ జనరేట్ చేసుకుంటాం. జనరేట్ అయిన ప్రతి నెంబర్ ని, సో మనం తీసుకున్న నెంబర్ అనకూడదు నువ్వు. ద వర్డ్ యూ షుడ్ బి యూజింగ్ ఇస్ జనరేటెడ్ నెంబర్ ని. ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటాం నెంబర్, మనం తీసుకోం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లూపింగ్, రైట్? నేను చెప్పినాను కదా ఆటోమేషన్ అని అనుకున్నాం కదా, మనం ఒక పదం మాట అనుకున్నాం, గుర్తుందా మీకు ఆటోమేషన్ అని? సో ఆటోమేషన్ అవ్వాలి అంటే యూ నీడ్ టు జనరేట్ ఆటోమేటికలీ. నువ్వు రాసుకోవడం కాకుండా, నువ్వు తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఉండకూడదు, ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వాలి, రైట్? సో లెట్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సో హౌ డిడ్ వి సాల్వ్ దిస్? We have run a loop to generate numbers from 1 to n. Check if each generated number is even. If it is even, then the generated number is printed. ఒకవేళ ఈవెన్ అయితే అప్పుడు ఆ జనరేట్ నెంబర్ ని ప్రింట్ చేసాం, రైట్? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వీ హావ్ యూజ్డ్. గుర్తుంది కదా మీ అందరికి, రైట్? సో ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. నో ప్రాబ్లం, వెరీ గుడ్. ఆ జయోమి అంటే ఎవడో, ఎరా బాబు నీ పేరు ఊరు లేదా ఏంటి? జయోమి 22011171. ఏం బుద్ధి లేదండి నీకు? పేరు చేంజ్ చేసుకో, నేను బయట పంపించేస్తాను. నీ పేరు నాకు మెసేజ్ పంపించు, లేకపోతే చాట్ లో మెసేజ్ పంపించు. మీ సిఆర్కి తెలియాలి కదా, నీ అటెండెన్స్ వేసినప్పుడు నువ్వు ఎలాగ వస్తే ఈ పేర్లతో ఎలా తెలుస్తుంది సిఆర్కి? నాకు పంపించట్లే, మీ సిఆర్ పంపించిన పేరెంట్, రైట్? సో ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ n ఏంటంటే, సో దాని అల్గరిథం ఏంటంటే, స్టార్ట్ రీడ్ ద నెంబర్ ఫ్రమ్ యూజర్ స్టోర్ ఇట్ ఇన్ n ఫర్ i ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to n. చెక్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఈవెన్. నెంబర్ అంటే i. ఇఫ్ i ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2, ప్రింట్ i. ఇది మనం చేసుకున్నటువంటి అల్గరిథం, రైట్? ఇంతే కదా, అందరికి అర్థమైంది ఈ అల్గరిథం? ఈజ్ దర్ ఎనీ అంబిగ్విటీ ఇన్ దిస్? అంటే ఈ అల్గరిథం లో సార్ ఇది ఈ స్టెప్ ఏంటి అనేది ఏమైనా ఉందా? స్టెప్ కానీ నంబరింగ్ కానీ అంతా క్లియర్ గానే ఉందా లేదా అందరికి? ఇండెంటేషన్ కానీ క్లియర్ అందరికి? ఎల్గరిథం క్లియరే కదా అందరికి? ఈ అల్గరిథం మెయిన్ అమ్మా. ఈ అల్గరిథం అర్థమైతే ఇప్పుడు మనం చేయబోయే అల్గరిథం అర్థమైంది, లేకపోతే ఇప్పుడు మనం చేయబోయే అల్గరిథం అసలు అర్థం కాదు. సో బేసిక్ ఇది,
ఈ అల్గరిథం అర్థమైంది లేదు చెప్పండి అందరు కూడా. ఓకే రైట్. సో అనే లార్జర్ స్కేల్ మనం చేస్తున్నటువంటిది ఏంటంటే ఇది 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 అర్థం చేసుకోండి. మనకి వీ హ్యావ్ రన్ ఎ లూప్, ఒక లూప్ రన్ చేస్తాం, లూప్ లో జనరేట్ అయిన ప్రతి నెంబర్ ని ఈవెనే కదని చెక్ చేస్తాం, ఈవెన్ అయితే ప్రింట్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, రైట్. అది దీనికి అల్గరిథం అది, రైట్. దానికి ప్రోగ్రామ్ చూడండి. సో ఎంటర్ అప్పర్ లిమిట్, స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ ది యాంపర్సెంట్ అని రీడ్ చేసాం. ఫర్ ఇదిగో ఈసారి నుంచి లూప్స్ కి చెప్పాం కదా, ఫర్ లూప్ కి లూప్ రాసేప్పుడు ఇలా రాసేయచ్చు అనమాట. వైల్ రిపీట్ ఏం అవసరం, డైరెక్ట్ గా రాసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది ఫర్ లూప్ కి రాయడం అల్గరిథం, రైట్. ఫర్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, i ప్లస్ ప్లస్, ఇఫ్ i mod 2 ఈక్వల్స్ టు 0, చూసారా, ఇఫ్ i mod 2 ఈక్వల్స్ టు 0, ఒకవేళ ఈవెన్ అయితే ప్రింట్ i. ఇది గుర్తుంచుకోవాలి, మనం i ని ప్రింట్ చేయాలి, n ని ప్రింట్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. బికాస్ n అనేది ఏంటి, ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే n రాస్తారు. n అనేది ఏంటి, n ఈజ్ లిమిట్. మనం n ఈవెన్ కాదని చెక్ చేయట్లేదు, హియర్ n ఈజ్ లిమిట్. మనం చేసే అల్గరిథం అంతా i మీద ఉంది. వీఆర్ డిటర్మైనింగ్ వెదర్ i ఈజ్ ఈవెన్ ఆర్ నాట్. ఒకవేళ ఈ i ఈవెన్ అయితే ప్రింట్ చేస్తున్నాం అంతే, రైట్. సో అర్థమైందండి ప్రోగ్రామ్ అందరికి? ప్రోగ్రామ్ చూడండి, ప్రోగ్రామ్ అర్థమైందో చూడండి, అల్గరిథం అనాలిసిస్ అంతా క్లియర్ గా ఉందో చూడండి. అందులో ఇది మెయిన్. డన్. ఈ ప్రోగ్రామ్ క్లియర్ కదా అందరికి? Yeah, shall I move on? I'm moving on to the original problem. ఇదంతా రీక్యాప్. అప్పర్ లిమిట్ అంటే ఏంటంటే మాక్సిమం వాల్యూ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వల్ ఉందనుకో, 1 to 10 ఉందనుకో, ఇందులో అప్పర్ లిమిట్ ఏంటి 10, లోవర్ లిమిట్ ఏంటి 1. అది అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటే. ఎక్కడి నుంచి అనేది లోవర్ లిమిట్, ఎక్కడ దాకా అనేది అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటంటే దానికన్నా తక్కువే ఉంటుంది, దానికన్నా తక్కువ లేదు దానికన్నా ఈక్వల్ గా ఉంటుంది. లోవర్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటంటే దీనికన్నా ఎక్కువ లేదు దీనికి ఈక్వల్ ఉంటుంది. అది లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే. ఎన్ అప్ టు ఎన్ అంటున్నాం కదా, అంటే ఎన్ లోపు అనుకుంటున్నాం కాబట్టి అప్పర్ లిమిట్ అయింది. అర్థమైందా నీకు కాన్సెప్ట్? ఓకే అన్న, అర్థమైందా? యా, వెరీ గుడ్. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఇప్పుడు ఒక బ్లాక్ హైలైట్ చేశాను కదా, ఆ బ్లాక్ పర్పస్ ఏంటి చెప్పండి. నేను ఇప్పుడు ఒక బ్లాక్ హైలైట్ చేశాను కదా, ఆ బ్లాక్ పర్పస్ ఏంటి చెప్పండి. ఈ బ్లాక్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బ్లాక్? అంటే ఈవెన్ అయితేనే ప్రింట్ అవుతుంది. లాజిక్ ఏంట్రా అంటే, సింహాద్రి కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటున్నాడు. కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఏంటరే, ఇక్కడ కౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? యా, నెంబర్ దట్టు. అమ్మా ఆ ప్రసన్న గారు, సింహాద్రి గారు, ప్లీజ్ డు నాట్ మెసేజ్ టు దీపక్, మెసేజ్ టు చాట్ హియర్ ప్లీజ్. ఈ ప్రసన్న గారు ప్రతిరోజు చెప్పుకోవాల్సి వస్తుంది, రైట్. మెసేజ్ టు చాట్ హియర్. యా 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 యా. సో ఈవెన్ అయితే ప్రింట్ చేయి. బేసిక్ లాజిక్ ఏంటంటే ఈవెన్ అయితే ప్రింట్ చేయి, లేకపోతే వద్దు. అర్థమైంది కదా?
అంటే లాజిక్ ఏంటి, ఈవెన్ అయితే నెంబర్స్ జనరేట్ చేసుకున్నాం, లూప్ లోపల ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ అయితే ప్రింట్ చేస్తున్నాం, అంతే లాజిక్. వెరీ గుడ్, అందరికి అర్థమైంది, వెరీ హ్యాపీ దట్ యూ హావ్ గైస్ అండర్స్టూడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. సో డెవలప్ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు n. సో దీన్ని అనాలిసిస్ చేద్దాం. చెప్పండి దీని లాజిక్. అంటే అవుటర్ పిక్చర్ బ్లాక్ బాక్స్ అప్రోచ్ లో అంటే లూప్ వాడతాం, తొక్క వాడతాం, తోటకూర వాడతాం అని ఆలోచించకుండా మామూలుగా అవుటర్ అప్రోచ్ లో మనం అసలు ఏం చేయాలి చెప్పండి. మనం ఏం చేయబోతున్నాం పెడితే అసలు ఏం చేయబోతున్నాం ఇప్పుడు చెప్పండి నాకు. అంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మనం? కంప్యూటర్కి అర్థమయ్యేలా కాకుండా మనకు అర్థమయ్యేలా మాడుకుందాం. అసలు ఏం చేయాలి ఇప్పుడు మనం? అసలు ఇందాక క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటి? క్వశ్చన్ లో చెప్తున్నా, క్వశ్చన్ కి డిఫరెన్స్ చెప్పండి నాకు. క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఇక్కడ ఈవెన్ ఉంది, ఇక్కడ ప్రైమ్ ఉంది, అంతే డిఫరెన్స్. ఇది ఒకటే డిఫరెన్స్, అంతేనా? అంటే మనం బ్రాడ్ గా మాట్లాడుకుంటే డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ చేసాం, ఇప్పుడేమో ప్రైమ్ నెంబర్ అయితే ప్రింట్ చేయాలి. రైట్ నా ఫస్ట్ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? 1 to n నెంబర్స్ అయితే జనరేట్ చేయాలి, అది పక్క. 1 to n నెంబర్స్ జనరేట్ చేయడం అంటే 1 to n నెంబర్స్ జనరేట్ చేయకుండా అయితే ఏం చేయలేమా? సో వీ మస్ట్ జనరేట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. వెరీ గుడ్. దాని తర్వాత ఏం చేయాలి? చెక్ ఇఫ్ ద ఈచ్ జనరేటెడ్ నెంబర్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, అంతే కదా? ఇందాక ఏం చేసాం? వీ హావ్ చెక్ ఇఫ్ ద ఈచ్ జనరేటెడ్ నెంబర్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఏం చేస్తాం? ఈచ్ జనరేటెడ్ నెంబర్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఇఫ్ ద నెంబర్ ఇస్ ప్రైమ్, ప్రింట్ ద నెంబర్. ఒకవేళ నెంబర్ ప్రైమ్ అయితే ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు. లాజిక్ అర్థమైపోయింది ఇప్పుడు మీకు? గైస్ రెస్పాండ్. డూ యూ గైస్ అండర్స్టూడ్ హౌ టు గో అబౌట్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్? ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అర్థమైందా మీకు? యా, మళ్ళీ చెప్పాలా? ఓకే, మళ్ళీ చెప్తా. ఓకే, సో లెట్ us గో బ్యాక్. ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్. ఇందులో ఏం చేసింది చూడండి. వీ హ్యావ్ ఒక లూప్ రన్ చేసాం, ఆ లూప్ లో ఈచ్ నెంబర్ ఈవెన్ కదని చెక్ చేసాం, నెంబర్ ఈవెన్ అయితే ప్రింట్ చేసాం, అంతేనా ఆనంద్? ఒక లూప్ రన్ చేయాలి, నెంబర్ జనరేట్ చేయాలి లూప్ లో, ఆ జనరేట్ అయిన నెంబర్ ప్రతి నెంబర్ ఈవెన్ కదని చెక్ చేయాలి, ఈవెన్ అయితే ప్రింట్ అవ్వాలి, అంతేనా? ఈ ప్రాబ్లం మనం చేసింది ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ ప్రింట్ ప్రోగ్రామ్ చెప్తున్నాను, రైట్? ఇప్పుడు ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ కి దీనికి తేడా ఉంటుంది, ఇదే కదా. ఒక నెంబర్ జనరేట్ చేయాలి ఫ్రమ్ 1 to n, జనరేట్ అయిన ప్రతి నెంబరు ఈవెన్ కాదని చెక్ చేయం మనం. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం? ప్రైమా కాదని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమ్, నెంబర్ని ప్రింట్ చేస్తాం, అంతేనా? అంటే ఎక్కడెక్కడ ఈవెన్ ఉందో అక్కడక్కడ ప్రైమ్ చేసుకోవాలి మనం. కాన్సెప్ట్ అంటే కాన్సెప్చువల్ గా ఆలోచించుకుంటే. సో నెంబర్ జనరేట్ చేసుకున్నాం, జనరేట్ అయిన నెంబర్ ప్రైమా కాదని చెక్ చేసుకున్నాం, ప్రైమ్ అయితే ప్రింట్ చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, అంటే నేను లూప్ లో ఉన్నా యాక్చువల్లీ. అయితే ఈవెంట్ కంట్రోల్ లూప్, ఇది కౌంట్ కంట్రోల్ లూప్ కాదు. 4 సార్లు చెప్పాము, 5 సార్లు చెప్పాను కాదు. అందరికి అర్థమైంది లేదండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్ అండ్ మిడ్ ఎగ్జామ్ కలెక్టివ్లీ, రైట్? సారంగ్ గారు క్లియర్ అర్థమైందా ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రోగ్రామ్? ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదంతా కామన్. ఏంటి? హ్యాషింగ్ డెస్టినేట్ ఇంట్ మెయిన్, ఇంట్ అయ్యి అప్పర్ లిమిట్ ని రీడ్ చేసుకుంటాం, ఒక లూప్ రన్ చేస్తాం, ఇక్కడ దాకా అంతా కామన్. సో ఇందాక ఏం చేసాం?
ఇఫ్ ఐ mod 2 ఈక్వల్స్ టు 0 అని రాసాం అవునా? ఇఫ్ ఐ mod 2 ఈక్వల్స్ టు 0 ప్రింట్ ఐ అన్నాం అంతే. ఇందాక అన్నది ఇక్కడ చేసింది అదేనా? అది ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇది సరే ఇది ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి చెప్పించి కొట్టుది, ఇది ఒక లాజిక్ లెస్. దెన్ మీకు ఐడియా పరంగా చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఒక కండిషన్ చెక్ చేసేది ఏంటంటే ఇఫ్ ఐ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ దాన్ని ప్రింట్ చేస్తా, ప్రైమ్ నెంబర్ కాకపోతే ప్రింట్ చేయను. అర్థమైందా లాజిక్ మీకు? అంటే ఇప్పుడు నేను కండిషన్ చెక్ చేసేది ఏంటంటే ఐ విల్ చెక్ ఏ కండిషన్ దట్ కెన్ టెల్ మీ ఇఫ్ ఐ ఈజ్ ఏ ప్రైమ్ ఆర్ నాట్, రైట్? బట్ హౌ టు డిటర్మైన్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్? ఈవెన్ ఆర్ నాట్ అంటే 5 mod 2 ఈక్వల్స్ 0 చేసేసాం. ప్రసన్న గారు చెప్పండి, నెంబర్ ప్రైమే కాదని ఎలా చెక్ చేయాలి మనం? ప్రసన్న కొయిలాడా? యా యా పర్ఫెక్ట్. రమ్య చందాక గారు కరెక్ట్ గా చెప్పారు. ఫ్యాక్టర్స్ 2 అవ్వాలా. ఎక్సలెంట్. అంటే ఇప్పుడు జనరేట్ అయిన నెంబర్ కి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్ గా ఐకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. మనం బేసిక్ గా ఏం చేయాలంటే ఇప్పుడు ఐకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి, రైట్? ఈ అలాగే మీకు తెలుసు డా అనేది అంటే ఇది మాకు తెలియలేవా అంటావని, రైట్? వీ ఆల్రెడీ నో దట్. సో వీల్ కంబైన్ దీస్ 2 లాజిక్స్. ఏ 2 లాజిక్స్ ని? లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ని డిటర్మైనింగ్ వెదర్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ ని రెండింటిని కలిపితే మనం ఏం కట్టుకోవచ్చు? లిస్ట్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో మళ్ళీ చూడండి. సో హౌ డూ వీ గో అబౌట్ లిస్ట్ ఆఫ్ ప్రైమ్స్? మనం లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆల్రెడీ తెలుసు, మనకి చాలా ఈజీ. ప్రైమ్ ఆర్ నాట్ తెలుసు. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ లో ఈవెన్ ఆర్ నాట్ కండిషన్ ప్లేస్ లో ప్రైమ్ ఆర్ నాట్ కండిషన్ పెట్టాలా. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అయితే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు అంటే సారీ, ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే జనరేటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఇన్వాల్వ్స్ లూప్. సో 1 to n నెంబర్స్ ఎలా జనరేట్ చేస్తాం అంటే ఒక లూప్ పెట్టి జనరేట్ చేస్తాం. ఇది మన అందరికీ తెలుసు. డిటర్మైనింగ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్స్ లూప్. ఒక నెంబర్ ప్రైమా కాదో చెప్పాలంటే మనం ఒక లూప్ రన్ చేస్తాం కదా. మనం ఉదయం అంతా చూసాం. మనం ఇనిషియలైజ్ i to 1 వై i less than or equal to n అదంతా చేస్తారు కదా మీరు, రైట్? సో డిటర్మినింగ్ వెదర్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్స్ ఎ లూప్. సో వీ నీడ్ ఒక లూప్ తో మనం నెంబర్ జనరేట్ చేయాలి 1 to n. దాని లోపల వీ నీడ్ అనదర్ లూప్ టు డిటర్మైన్ ఇఫ్ ద జనరేటెడ్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. మళ్ళీ చెప్తాను చూడండి. నెంబర్ జనరేట్ చేయడానికి ఒక లూప్ వాడతాము, జనరేట్ అయిన నెంబర్ ప్రైమా కదా చెక్ చేయాలంటే ఒక లూప్ వాడతాం. అంటే ఇప్పుడు మనకి ఎన్ని లూప్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి? హౌ మెనీ లూప్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రాబ్లం? 2 లూప్లు. అదే అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్. దీన్ని ఏమంటారు? దీన్నే నెస్టెడ్ లూప్ అంటారు. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ కాల్డ్ as నెస్టెడ్ లూప్స్. ఆల్రెడీ ఒక ఐటరేషన్ ద్వారా మనం n నెంబర్స్ జనరేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇంకొక ఐటరేషన్ ద్వారా జనరేట్ అయిన ప్రతి నెంబర్ ని ప్రైమా కదని చెక్ చేసుకుంటున్నాం. సో ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ని జనరేట్ వాడుకుంటున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే నెస్టెడ్ లూప్ అంటారు. సో లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ చేయాలంటే ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా ఇది కానీ వాడాలి. సో దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్, వేర్ an inner loop is placed inside an outer loop. In our problem, outer loop generates numbers and inner loop checks that the generated number is prime or not. గుర్తుంచుకోవాలి, ఈ నెస్టెడ్ లూప్స్ వాడుతున్నప్పుడు ఏ లైన్ అవుటర్ లూప్ లో రాయాలి, ఏ లైన్ ఇన్నర్ లూప్ లో రాయాలి అనేది చెప్పి చాలా చాలా క్లియర్ గా మనం డిస్టింక్షన్ మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది, తప్పులు చేస్తాం. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దిస్ పేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. This establishes the concept called as nested loop. సో ఎందుకు ఈ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంత ఇంపార్టెంట్ ఏంటి, తొక్కలేదు అంత గ్రేట్నెస్ ఏంటి క్వశ్చన్ లో అంటే
నిజానికి లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ నెస్టెడ్ లూప్. ఆ నెస్టెడ్ లూప్ యొక్క అప్లికేషన్ చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్పడానికి ఒక అప్లికేషన్ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ ప్రాబ్లం అంత ఫేమస్ అయింది. ఓకే, ప్లీజ్ గో త్రూ ది స్లైడ్ 2 to 3 times, అనలైజ్ ఈచ్ సెంటెన్స్ దట్ ఐ హావ్ రిటన్, ప్లీజ్ ఆస్క్ ఫర్ ఎనీ క్లియరెన్సెస్ రిక్వైర్డ్. ఒకవేళ ఏం క్లియర్ లేదంటే వెళ్ళిపోదాం, బట్ ఐ డోంట్ వాంట్ టు రష్. నేను కావాలి మీకు 4 minutes టైం ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ 4 minutes టైం టు రీడ్ దీస్ 6 lines. రీడ్ దీస్ 6 lines యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ కెన్. డౌట్ వస్తే ఖచ్చితంగా నన్ను అడగండి. ఐ బి మ్యూట్ టిల్ 21:15. ఈ 4 minutes కేవలం మీకు వదిలేస్తున్నాను, ఓన్లీ టు సీ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. యా, టూ లూప్స్ యూజ్ చేస్తామమ్మా. స్వాతి ప్రియ గట్రెడ్డి. ముఖేష్ గారు ఏంటి లాస్ట్ సెంటెన్స్ ఏంటి అర్థం కాలేదు? వి మస్ట్ ఎస్టాబ్లిష్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ అవుటర్ లూప్ లాజిక్ అండ్ ఇన్నర్ లూప్ లాజిక్ అన్నదా? అంటే ఏం కాదు, అంటే అవుటర్ లూప్ అంటే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటదంటే, అవుటర్ లూప్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఉంది, నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం అనుకో, ఫర్ ఇలా పెట్టి ఇలా బ్రాకెట్స్ పెడతావు, రైట్? ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తావు. ఇన్నర్ లూప్ అంటే మళ్ళీ ఇంకొక ఫర్ రాస్తావు, ఇలా బ్రాకెట్ పెట్టి ఇలా బ్రాకెట్ క్లోజ్ చేస్తావు కదా. సో ఈ బ్లాక్ లోపు రాయాల్సినటువంటి లాజిక్ ఏంటి, ఈ బ్లాక్ బయట రాయాల్సిన లాజిక్ ఏంటి, ఈ బ్లాక్ ముందు రాయాల్సిన లాజిక్ ఏంటి అనేది మనం క్లియర్ గా సెపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి త్రీ పార్ట్స్ ఉంటుంది అనమాట. నెస్టెడ్ లూప్ లో 3 parts ఉంటాయి. ఏంటి?
బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ ఇన్నర్ లూప్, ఇన్సైడ్ ద ఇన్నర్ లూప్, ఆఫ్టర్ ద టెర్మినేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్. అర్థమైందా త్రీ 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 టెర్మినల్స్ ఏంటో? సో ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ లోపల ఇన్నర్ లూప్ ప్లేస్ అవుతుంది కదా. సో ఇన్నర్ లూప్ ప్లేస్ అవ్వడానికన్నా ముందు, సో అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అంటే ఏంటి అని అడుగుతున్నావా? యా ఓకే, అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అంటే ఏంటంటే, యా వెరీ గుడ్. ఓకే, లెట్ మీ గివ్ యూ దట్ సింటాక్స్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. ఓకే, నెస్టెడ్ లూప్ సింటాక్స్ టైప్ చేస్తాను చూడండి. టైప్ చేయడం కన్నా బెటర్ యాక్చువల్ గా టైప్ చేయడం, రాసేస్తాను. రైట్. సో అవుటర్ లూప్ అది కదమ్మా, అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ పేర్లు క్లియర్ గా ఉన్నాయి కదా. అవుటర్ లూప్ అంటే బయట ఉండేది, ఇన్నర్ లూప్ అంటే లోపల ఉండేది. అదే ఇప్పుడు మనకి నెస్టెడ్ ఇఫ్ వాడాం మనం, గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ లో నెస్టెడ్ ఇఫ్ వాడాం. అందులో ఏం చేసాం? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం. ఇది ట్రూ అయితే ఇంకొక కండిషన్ చేసాం, ఏంటి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అని. అవునా? దీన్ని ఏమన్నాం? నెస్టెడ్ ఇఫ్ అన్నాం. ఎందుకన్నా దీన్ని నెస్టెడ్ ఇఫ్? సో ఒక కండిషన్ చెక్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ అవుతుంది కాబట్టి దీన్ని నెస్టెడ్ ఇఫ్ అన్నాం. అవునా? అంటే ఈ ఏ గ్రేటర్ దెన్ సి ఎప్పుడు చెక్ అవుతుంది? ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే. సో దీని తర్వాత అంటే ఇది అవుటర్ మోస్ట్ కండిషన్, ఇది అవుటర్ కండిషన్, ఇది ఫస్ట్ చెక్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఇది ఇన్నర్ కండిషన్. అర్థమైంది? అవుటర్ కండిషన్ ఇన్నర్ కండిషన్ అంటే మీనింగ్ ఏంటో. సో ముందు బయట ఏది ఏది అయితే ట్రూ అయితే లోపలికి వస్తుందో దాన్ని అవుటర్ అంటాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని ఇన్నర్ అంటాం. అర్థమైంది ఆనంద్? రైట్. అలానే అదే విధంగా ఇప్పుడు లూప్ ఉందనుకో, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ అని చెప్పి ఒక లూప్ రాస్తున్నాను. సో ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ అన్నాను. ఇదేమో j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు 10, j ప్లస్ ప్లస్ అన్నాను. ఇప్పుడు అవుటర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఈ అవుటర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఫర్ i ఈక్వల్స్ 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ అనే లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఈ లూప్ చూడండి అమ్మా, ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చెప్పండి? 1 టైమా? ఫర్ i ఈక్వల్స్ 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. ప్రసన్న గారు 1 టైం ఏంటండి? లూప్ కదా, i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్ అమ్మా. అవుట్ 10, i లెస్ దాన్ ఈక్వల్ టు 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందమ్మా గణేష్, జ్ఞానేశ్వరరావు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉంది, లెస్ దెన్ 10 లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉంది. సో ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది అవుటర్ లూప్? 10 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే రా, మరి ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? మరి ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? టెన్ టైమ్స్. చూసుకోండి, ఇది ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 టైమ్స్ రన్ అవుతుంది, బట్ 10 టైమ్స్ ఫర్ ఈచ్ ఐ. అది ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈచ్ ఐకి 10 టైమ్స్ రన్ అవుతుంది. ఐ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. అంటే మొత్తం ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ అవుతుందంటే అవుటర్ లూప్ 10 టైమ్స్ 100 టైమ్స్ రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఏంటి సార్ 100 టైమ్స్ ఎందుకు రన్ అవుతుంది? అర్థమైంది మీకు 100 టైమ్స్ ఎందుకు రన్ అవుతుందో? లెట్ మీ షో యూ రైట్, లెట్ మీ షో యూ. యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు చెప్దాం అనుకోలేదు, ఇది తర్వాత చెప్దాం మన ఎగ్జామ్ తర్వాత. బట్ ఎనీ డౌట్ వచ్చింది కాబట్టి క్లియర్ చేసేసుకున్నాం.
రైట్. సో దిస్ ఈస్ మై ప్రోగ్రామ్. ఐ రన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఏమైనా ఏమైనా క్లియర్ కనబడుతుందా? ఏమీ క్లియర్ కనబడట్లేదు. సార్ ఏంటి సార్, ఏదో ప్రింట్ అయింది కానీ మాకు ఏం క్లియర్ కనబడట్లేదు. సో ఐ నో దట్ దిస్ ఇస్ నాట్ లుక్ గుడ్. ఎందుకంటే మనం ఏం చేస్తానంటే దీనికి క్లారిటీ రావడం కోసం అదే నేను మీకు ఇందాక చెప్పాను కదా. ఇందాక ఎవరన్నారు సార్ లాస్ట్ లైన్ అర్థం చేసుకుంటే ఏంటి సార్ అంటే, సో నేను ఏమంటానంటే ఈచ్ లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ నేను ఏం పెడతానంటే, ఇన్నర్ లూప్ స్టార్ట్ అవడం కన్నా ముందు నేనేం పెడతానంటే ఒక ఐని ప్రింట్ చేస్తాను. అలాగే ఒక న్యూలియన్ క్యారెక్టర్ పెడతాం. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇదిగో ఇదేంటి సార్ 102, 103. ఇది అర్థం కావాలంటే ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక న్యూలియన్ క్యారెక్టర్ పెడతాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఎలా కనబడుతుందో చూడండి. ఐ వాల్యూ 1 అయినప్పుడు జే వాల్యూ ఎంత ఉంది? జే వాల్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఐ వాల్యూ 2 అయినప్పుడు జే వాల్యూ ఎంత ఉంది? 1 to 10. ఐ వాల్యూ 3 అయినప్పుడు, ఐ వాల్యూ 4 అయినప్పుడు, ఐ వాల్యూ 5 అయినప్పుడు. సో మొత్తం ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది ఇన్నర్ లూప్? ఎవ్రీ 1 జనరేట్ అయినప్పుడు 10 టైమ్స్ రన్ అవుతా ఉంది. అర్థమైంది మీకు కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నర్ లూప్ నో? For every I, for every outer loop, for every one iteration of this outer loop, inner loop will run 10 times. ఎందుకంటే ఇక్కడ 10 ఇచ్చుకున్నాను కాబట్టి నేను, బికాజ్ ఇట్ ఈస్ ఎ కౌంట్ కంట్రోల్ లూప్. 10 ఖచ్చితంగా అవ్వాలి లేదు, ఎన్నిసార్లైనా అవ్వచ్చు. కొంచెం క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఇంకా కొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను అవుట్పుట్ అంతా. కనపడిందా మీకు? ఓకే, ఇక్కడ ఇంకా 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 ఉంటే వాల్యూ ఆఫ్ ఐ ఇప్పుడు చూడండి. సో ఐ వాల్యూ 1 అయినప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రన్ అయింది? 1 to 10. ఐ వాల్యూ 2 అయినప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రన్ అయింది? 1 to 10. ఐ వాల్యూ 3 అయినప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రన్ అయింది? 1 to 10. ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఐ జే విల్ రిపీట్ 10 టైమ్స్. అర్థమైందండి మీ కాన్సెప్ట్? సో సార్ ఎవ్రీ టైమ్ 10 టైమ్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 కు బదులుగా 7 అనుకున్నాను అనుకో, అప్పుడు ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది చెప్పండి? అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? మొత్తం ఐటరేషన్స్ ఎన్ని ఉంటాయి? అది 7 ఐటరేషన్ జరుగుతుంది. ఓ వావ్ ఆనంద్, నేను చెప్పింది నీకు వచ్చిందా? ఎగ్జాక్ట్లీ 100% అండి. 100%. 70 టైమ్స్ రన్ అవుతుంది మొత్తం ప్రోగ్రామ్. ఇన్నర్ లూప్ ఈచ్ టైం 7 టైమ్స్ రన్ అవుతుంది, బట్ అవుటర్ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది. కాబట్టి ఈచ్ అవుటర్ లూప్ కి ఇన్నర్ లూప్ 7 టైమ్స్ రన్ అవుతుంది. అవుటర్ 10, ఇన్నర్ 7 అమ్మ. ఒక అవుటర్ కి 7 ఇన్నర్ లూప్స్, 7 టైమ్స్ ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. సో మొత్తం చూడండి. సో I = 1 నుంచి J = 7 దాకా. సో గైస్ అర్థమైంది ఇన్నర్ లూప్ కాన్సెప్ట్ అంటే ఏంటో? సో ఇన్నర్ లూప్ అంటే లూప్ ఇన్సైడ్ లూప్, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అనమాట ఇన్నర్ లూప్ అంటే, నెస్టెడ్ లూప్ అంటే. ఎందుకు వాడతాను నెస్టెడ్ లూప్ అది చెప్పడానికి నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నటువంటి కాన్సెప్ట్. రైట్, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇందాక నుంచి నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటిది ఏంటి? మన లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్. అందుకని లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ నేను ఎప్పుడు కూడా లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ తో ఎందుకు నెస్టెడ్ లూప్ స్టార్ట్ చేస్తానంటే, బికాజ్ ఇట్ ఈస్ మచ్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇదే మన కాన్సెప్ట్. మనకేంటి, మనకు ఒక లూప్ ఉండాలి, ఆ లూప్ లో n నెంబర్ జనరేట్ కావాలి. జనరేట్ అయిన ప్రతి నెంబర్ ప్రైమ్ నెంబర్ గా చెక్ చేయాలి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ గా చెక్ చేయాలంటే ప్రతి నెంబర్ ఒక లూప్, ప్రతిసారి ఒక ప్రైమ్ నెంబర్ డిటర్మైన్ చేయడం ఒక లూప్ రన్ అవ్వాలి కదా. సో ఎవ్రీ టైమ్ లూప్ విల్ బి రన్నింగ్. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? ఇన్నర్ లూప్ కి వేరియబుల్ జేనే యూజ్ చేయాలా అనేది క్వశ్చన్ అమూల్య గారిది.
అంటే ఐ యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతావు కదా. యూ కెన్ యూజ్ వేరియబుల్స్ కి దే ఆర్ ఐడెంటిఫైర్స్. ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ టు యూజ్ ఐ అండ్ జే. నేను ఐ అనేది పెట్టుకున్నా అంటే నా మనసులో నేను సూచన పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఐ యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఐటరేషన్ ఎప్పుడు ఐ యూజ్ చేస్తాం, సెకండ్ ఐటరేషన్ ఎప్పుడు జే యూజ్ చేస్తాం. ఇప్పుడు దాని బదులు నా ఓ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అని ఇలా కూడా రాసుకుంటాను చూడండి. అవుటర్ లూప్ కి వేరియబుల్ ఓ అని, ఇన్నర్ లూప్ కి వేరియబుల్ ఐ అని రాసుకుంటాను. దానివల్ల ప్రాబ్లం లేదు. అమూల్య గారి క్వశ్చన్ ఏమి అడిగారంటే సార్ అవుటర్ లూప్ అలా అవే పేర్లు ఫాలో అవ్వాలా అని. లేదు, అలాగేం లేదు. అసలు ఐడెంటిఫైస్ రూల్స్ ఏమంటాయి? ఐడెంటిఫైస్ రూల్స్ మీకు తెలుసు కదా. ఏంటి ఐడెంటిఫైస్ రూల్స్? అవి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ తప్ప నాకు మీనింగ్ఫుల్ గా ఉండాలి తప్ప దానికి ఇది ఉండకూడదు ఇదే ఉండాలి అని పేరేం లేదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇది తప్పైంది. నేను ఐ అని వేరియబుల్ వాడుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఐ వాడాలి. జే వాడాను అనుకో డిక్లేర్ చేయని వేరియబుల్ వాడకూడదు. అదొక మెయిన్ మిస్టేక్. రైట్. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో దిస్ విల్ స్టిల్ రన్. అర్థమైందా అమూల్య గారు? ఇకపోతే మీరు ఏ నెస్టెడ్ లూప్ చూసుకున్నా అవుటర్ లూప్ ఐ అని ఇన్నర్ లూప్ జేనే వాడతారు. అది పక్క. ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ లో ఉంది, చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ న్యూ. రైట్. అండ్ దాన్ని ఏమంటారంటే కొన్ని అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు అంటారు కదా, అదంతే. అదొక ఆచారం అంతే, దానికి రూల్స్ ఉండవు. రైట్. గుడికెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలా? ఎందుకు కొట్టాలా? దానికి రూల్స్ ఉండవు, చేతి సైడ్ అంతే. రైట్. చేయకపోయినా ఏం కాదు. రైట్. సో దిస్ విల్ స్టిల్ వర్క్ ఈవెన్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్. రైట్. ఓకే, ఎనీ క్వైరీస్ ఇన్ దిస్ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్? ఇలాంటి ఇలా చిన్న చిన్న లఫూట్ క్వశ్చన్స్ అని మీకు అనిపించినా కూడా అడగండి. ఆల్ క్వశ్చన్స్ ఆర్ గుడ్ క్వశ్చన్స్. దెర్ ఆర్ నో బ్యాడ్ క్వశ్చన్స్. అసలు ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగారు నేను అనుకోను. సో ప్లీజ్ ఫైర్ అవే ఎనీ క్వశ్చన్. ఐఎమ్ రెడీ టు క్లియర్. లెట్ us clear all queries, all inhibitions about inner loops, nested loops. నథింగ్. ఏం లేవా? ఒక్క నిమిషం. ఏమైంది? వాడే పర్లేదు. పర్లేదు వాడు. ఏం కదా నువ్వు వాడు. యా సారీ, చిన్న పని. యా. సో ఓకే, ఏం క్వైరీస్ లేవంటే లెట్ షల్ వి డైవ్ బ్యాక్ టు ద ప్రాబ్లమ్ ఇన్ హ్యాండ్. మన ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీరు నాకు చెప్పండి. అవుటర్ లూప్ ఎందుకు, ఇన్నర్ లూప్ ఎందుకు? మీరు అందరూ కూడా మెసేజ్ పంపించండి ఫటాఫట్. సో లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రాబ్లమ్ లో అవుటర్ లూప్ ఎందుకు వాడతాం, ఇన్నర్ లూప్ ఎందుకు వాడతాం, అందరూ మెసేజ్ పంపించండి ఫటాఫట్, ఫాస్ట్ గా. కమాన్ గైస్. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా ఫాస్ట్ గా మెసేజ్ పంపించాలి. అవుటర్ లూప్ ఎందుకు, ఇన్నర్ లూప్ ఎందుకు? మనకి లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేటువంటి ప్రాబ్లమ్ లో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవుటర్ లూప్, ఇన్నర్ లూప్? ఫాస్ట్. ఎక్సలెంట్. సో అమూల్య గారు అవుటర్ లూప్ చెప్పారు, ఇన్నర్ లూప్ చెప్పలేదు. ప్రసన్న గారు రెండు చెప్పారు. ఎక్సలెంట్. అమూల్య గారు రెండు కరెక్ట్ గా చెప్పారు.
అవుటర్ లూప్ ట్రూ అయితే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాదు. అవుటర్ లూప్ ఎందుకు, ఇన్నర్ లూప్ ఎందుకు అని అడుగుతున్నా. ఏమా అవుటర్ లూప్ పర్పస్ ఏంటి, ఇన్నర్ లూప్ పర్పస్ ఏంటి? పూర్ణ గణేష్ గారు కదా కరెక్ట్ చెప్పారు. చూడండి, టు రీడ్ ద నెంబర్స్, టు గివ్ ద నెంబర్స్ కాదు. దానికి మీరు వాడాల్సినటువంటి పదం ఏంటంటే టు జనరేట్ నెంబర్స్. ప్లీజ్ యూజ్ ద టెర్మినాలజీ. పూర్ణ గణేష్ గారు చెప్పినప్పుడు అన్నారు, యజ్ఞశ్రీ గారు ఏమో రీడ్ అన్నారు. వి విల్ నాట్ రీడ్ నెంబర్స్. రీడ్ మనం చెయ్యం కదా, నెంబర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. కండిషన్ అంటే ప్రైమ్ ఆర్ నాట్. వెరీ గుడ్ ముఖేష్, కరెక్ట్, ఎక్సలెంట్. ఓకే ఓకే, బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. మీలో చాలా మంది బాగున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. యతీష్ ఇందులా అంట ఎవరో యూట్యూబ్ లో ఉన్నాడు, కుర్రోడు కూడా బాగా చెప్తున్నాడు. వెరీ గుడ్, ఫైన్. నౌ ఇప్పుడు అల్గోరిథంకి వెళ్ళిపోదాం. లెట్ us go to the algorithm, రైట్? సో ఫస్ట్ స్టార్ట్, రీడ్ ద అప్పర్ లిమిట్ ఫ్రమ్ యూజర్ స్టోరీ టు n ఫర్ i in the range of 2 to n. ఎందుకని 2 to n అనాలి అని అనగద్దు ఫూలిష్ గా, బికాస్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అలాంటప్పుడు నేను 1 ఇక్కడ రాసుకుని దాన్ని చెక్ చేయడం ఎందుకు, రైట్? ఫర్ i in the range of 2 to n, initialize f to 0. So the purpose of f is f counts the factors. f counts the factors. ఇది చూడండి, మనం ఎప్పుడు ప్రైమ్ నెంబర్ చేయాలన్నా కూడా ఇనీషియల్ గా ఫ్యాక్టర్ కౌంట్ ఎంత ఉండాలా, 0 ఉండాలా. అందుకనే ఇన్నర్ లూప్ స్టార్ట్ అవడం కన్నా ముందే అవుటర్ లూప్ లో ఇనీషియల్ గా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే అంటే ఫ్యాక్టర్ కౌంట్ ని 0కి సెట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం వీరందరూ ఐటరేషన్ ఫస్ట్ అంటే ప్రతిసారి నెంబర్ జనరేట్ అయిన వెంటనే ఆ నెంబర్ యొక్క ఎఫ్ 0కి ఈక్వల్ అయిపోవాలి. ఇందాక చెప్పాను కదా, మోకేష్ అన్నాడు, సార్ ఆ లాస్ట్ స్టేట్మెంట్ ఒకసారి నాకు అర్థం కాలేదు సార్ అని. ఇదిగో ఇక్కడ అర్థం అవుతుంది. సో ఏది ఇన్నర్ లూప్ లో చేయాలి, ఏది అవుటర్ లూప్ లో చేయాలి అనేటువంటి డిస్టింక్షనే క్లియర్ గా ఉండాలి అని చెప్పాను ఇందాక మోకేష్. ఓకే, వైల్ ద టైం పాసెస్ ఇది ఇగో ఇప్పుడు ఎఫ్ 0 అయిపోయిన తర్వాత ఇన్నర్ లూప్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఫ్యాక్టర్ కౌంట్ 0కి ఇనిషియలైజ్ అయిన తర్వాత ఇన్నర్ లూప్ స్టార్ట్ అవ్వాలి. అయితే జే ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర రన్ అవ్వాలి, 1 to n కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 to n జనరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెంబర్. నువ్వు ఫ్యాక్టర్ అనేది లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏమైంటుంది నెంబర్ కి ఇట్ సెల్ఫ్ కదా. కాబట్టి నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేసాలు 1 to i. ఎందుకని బికాస్ యూఆర్ కౌంటింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ i. బికాస్ యూఆర్ కౌంటింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ i, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ టు జనరేట్ j ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to i. ఓకే, చేసిన తర్వాత ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కదా చూడాలి. ఏది ఫ్యాక్టర్స్ అక్కడ చూస్తాం, దేనికి ఫ్యాక్టర్స్ కదా చూస్తున్నాం. ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫర్ విచ్ నెంబర్ ఆర్ వి చెకింగ్ ద ఫ్యాక్టర్స్? మనం ఏ నెంబర్ కి ఫ్యాక్టర్స్ చెక్ చేస్తున్నామా? మెసేజ్ పంపించండి అందరూ. ఫర్ విచ్ నెంబర్, ఫర్ విచ్ వేరియబుల్? మనకు ఉన్నటువంటి ఇందులో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి n, ఇంకోటి i, ఇంకోటి j. ఈ మూడిట్లో మనం దేనికి ఫ్యాక్టర్ చెక్ చేస్తున్నాం? ఎస్, నేను అనుకున్నట్టుగానే మోకేష్ గారు తప్పు చెప్పారు, n అన్నారు. n ఈజ్ రాంగ్. ఎక్సలెంట్. ఆయన తప్ప మిగిలిన అందరూ కరెక్ట్ చెప్పారు. చాలా ఆనందం నాకు. ఓకే, మళ్ళీ మౌనిక గారు తప్పు చెప్పారు. మళ్ళీ మౌనిక కొమ్మాన గారు తప్పు చెప్పారు. శ్రీ విద్య గారు కూడా తప్పు చెప్పారు. సి వీఆర్ చెకింగ్ ఇఫ్ జే ఈజ్ ఫ్యాక్టర్. మనం ఏం చేస్తున్నాం అంటే వి విల్ సీ జే ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ i ఆర్ నాట్. ఐకి జే ఫ్యాక్టర్ కదని చెక్ చేస్తున్నాం. అర్థమైందా మీ కాన్సెప్ట్? సో వీఆర్ చెకింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ i. అందులో ఏం చేస్తున్నాం, వీఆర్ చెకింగ్ ఇఫ్ జే ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ i ఆర్ నాట్, బట్ నాట్ ఫర్ n. n అనేది గివెన్ అంటే లిమిట్. అది లిమిట్ కి మనం ఫ్యాక్టర్ చెక్ చేయం. ముఖేష్ అర్థమైందా మీరు చేసిన తప్పేంటో? నేను ఇందాక చెప్పాను. అందుకే నువ్వు n ని ఈవెనా కదని చెక్ చేయవు, ఐని ఈవెనా కదని చెక్ చేస్తావని చెప్పాను. ఇందాక హైలైట్ చేసుకోవాలి, చూపించాను. ఇక్కడ కూడా అదే తప్పు చేయకూడదు మీరు. యూ షుడ్ నాట్ చెక్ ఇఫ్ n ఈస్ ఫ్యాక్టర్ ఆర్ నాట్. యూ షుడ్ చెక్ ఇఫ్ n ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. యూ షుడ్ చెక్ ఇఫ్ i ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. n ప్రైమా కాదని చెక్ చేయట్లేదు నువ్వు, ఐని ప్రైమా కాదని చెక్ చేస్తున్నావు. కాబట్టి దేర్ ఫోర్ యూఆర్ కౌంటింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ i, నాట్ ఫర్ n. మరి j ఏంటి సార్ అంటే ఫ్యాక్టర్స్ కదా చెక్ చేయాలంటే 1 to i నెంబర్ జనరేట్ అవ్వాలి. ఆ 1 to i నెంబర్స్ జనరేట్ చేసుకోవడం కోసం j. సో j వాల్యూ అనేది వేరీ అవుతుంది ఎక్కడి నుంచి 1 to i దాకా. సో చెక్ ఫర్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇఫ్ i ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై j. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు
ఈ ఫై ఇస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై జే, ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ ఐ అనేది కనుక జేతో డివిజిబుల్ అయితే ఏం చేయాలి ఇప్పుడు? అప్డేట్ ఐ అనేది భూమిక గారు జేతో డివిజిబుల్ అయినా అసలు అప్డేట్ అయి కాదు, మీరు చేయాల్సిన అప్డేట్ జే అనుకుంటా. బట్ అది డివిజిబుల్ అయినా కాకపోయినా చేయాలా. బట్ డివిజిబుల్ అయితే ఏం చేయాలి అంటే ఈ ఫ్యాక్టర్ కౌంట్ ని పెంచాలి కదా. ఫ్యాక్టర్ కౌంట్ ఇంక్రీజ్ ఫ్యాక్టర్ కౌంట్ బై 1. ఎక్సలెంట్, వెరీ గుడ్. సో ఇంక్రీజ్ ఎఫ్ బై 1. మీరు యజ్ఞశ్రీ గారి పాపం మీరు చాలా బాగా చెప్తారు, బట్ టెర్మినాలజీ తప్పు అవుతుంది. ఇంక్రీజ్ ఎఫ్ టు 1 అన్నారు అనుకోండి, ఎవ్రీ టైం 1 అవుతుంది. ఇంక్రీజ్ ఎఫ్ బై 1 అన్నారు అనుకోండి, ఒకటి పెరుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిస్టింక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఐ బై 1 కాదురా బాబు శ్రీవిద్య గారు, ఇంక్రీజ్ ఎఫ్ బై 1 బికాస్ ఫ్యాక్టర్ కౌంట్ ఎఫ్ లో ఉంది, ఐలో లేదు. ఓకే, దాని నెక్స్ట్ స్టెప్ చెప్పండి. నాకు 3.2.2 చెప్పండి. వాట్ ఈస్ 3.2.2? వాట్ ఈస్ 3.2.2? ఓకే, ఐకి ఈ గివెన్ జే ఫ్యాక్టర్ కాదని చూసాం, ఫ్యాక్టర్ అయితే ఎఫ్ తో ఇంక్రీజ్ చేసాం. 3.2.2 ఏం వస్తుంది చెప్పండి? ఏం వస్తుంది చెప్పండి? వాట్ ఈస్ 3.2.2? మీరు ప్రైమ్ నెంబర్ లాజిక్ అంత ఉదయం అంతా చదివారు. అప్పుడే చూసేస్తావా? (3.3) yes, excellent. If f is equal to 2, f is equal to 2, f కనుక 2 కి ఈక్వల్ అయితే ఏం చేయాలి ఇప్పుడు? ప్రింట్ జే అంతే, సింపుల్. 2 కి ఈక్వల్ కాకపోతే నాట్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయొద్దు. ఈక్వల్ అయితే ప్రింట్ చేయండి అంతే. ఈక్వల్ కాకపోతే ఏం చేయొద్దు మీరు. ఇందాక కూడా అంతే కదా, ఈ 5 mod 2 ఈక్వల్స్ టు 0, ప్రింట్ ఐ, ఎల్స్ యూ డి నాట్ డూ ఎనీథింగ్. యా, కరెక్ట్ హేమ గారు, కరెక్ట్. నేనే పొరపడ్డాను, మీరు చెప్పింది ఏంటో చూసుకోలేదు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. సారీ, క్షమించండి, కోపడడం మాకండి. అరే దానికంత కోపం ఎందుకండి బాబు? ఓవర్ లుక్ లో ఉంటామండి మేము కూడా అప్పుడప్పుడు. వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం అనుకున్నాను, ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. 3.2 ఉండదు, 3.3 ఉంటది. సరే క్షమించండి ఈ మాత్రం దానికి, కోపడం మాకండి. ఓకే తిడతారు ఎందుకండి మీరు అలాగా నన్ను? రైట్, ఓకే ఫైన్. ఇంకో మీకు కూడా చెప్తున్నాను, తిట్టకండి ఇంకా నన్ను. ఓకే సారీ అయిపోయింది. మీరు ఫీల్ అయిపోతే ఎలాగంత ఆ మొత్తం దానికి. అమ్మా సావిత్రి గారు చూడండి, హేమ గారు కొంచెం ఫీల్ అయిపోయినట్టున్నారు, ఆవిడ ఏడుస్తున్నారు చాట్ లో. కొంచెం ఆవిడ కాల్ చేసి కూల్ అవ్వమని చెప్పండి. రైట్, సో ఇది ప్రోగ్రామ్. రైట్, సో ఇది కామన్ ప్రోగ్రామ్ కదా. సో ఇందులో ఏం చేస్తాం మనం? నెంబర్స్ ఇనిషియలైజ్ చేసాం, నెంబర్స్ డిక్లేర్ చేసుకున్నాం. సో మనకు కావాల్సిన వేరియబుల్స్ అన్నింటిని డిక్లేర్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం? ఇన్పుట్, దాని తర్వాత ఏం చేసాం? ఫర్ ఐ ఈక్వల్స్ టు ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ప్లస్ ఏం చేసాం? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్?
కమా అల్గరిథం స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటాం కదా, చెప్పండి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కమా వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టు డూ? ప్రింట్ ఎఫ్ ఎన్నే ప్రింట్ చేసేయాలంట బాబు. దేని ప్రింట్ చేస్తావు? ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయలేదు కదా. ఐ మాడ్ జే ఈక్వల్స్ జే, అసలు జేనే లేదు కదా. వర్షిణి గారు కరెక్ట్ చెప్పారు. ఇనీషియలైజ్ ఎఫ్ టు 0. రైట్ అమ్మ, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బోల్డ్ లో పెట్టాను టు స్పెసిఫై దట్ ఇట్ ఈస్ అవుటర్ లూప్, అంటే లూప్ లో ఉన్నది అని చెప్పి స్పెసిఫై చేయడం కోసం నేను ఇది పెట్టాను అనమాట, బోల్డ్ పెట్టాను. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ టు జనరేట్ జే ఫ్రమ్ 1 to i. సో దానికి ఎందుకంటే టు చెక్ ఫర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ i, దేర్ ఫోర్ ఇన్నర్ లూప్ నేను రెడ్ లో పెడుతున్నాను చూడండి. ఫర్ j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్. ఈ 5 mod j ఈక్వల్స్ టు 0 ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఈ 5 mod j ఈక్వల్స్ 0 ఏం చేయాలి? హేమ గారు ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ i కి j ఫ్యాక్టర్ అయితే ఏం చేయాలి? ఎక్సలెంట్ నిఖిల్ రామ్ గారు, అబ్బా నిఖిల్ రామ్ గారు సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎఫ్ ప్లస్ ప్లస్ ఇంక్రీజ్ ఫ్యాక్టర్ కౌంటర్. ఓకే, వెరీ గుడ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ 2, ఇట్ ఈస్ ప్రైమ్. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు 2 ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలి? ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ 2 అయితే ఏం చేయాలి? వాట్ టు ఇఫ్ ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు 2? ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, లేదా పర్సెంటేజ్ డి డైరెక్ట్ గా ప్రింట్ చేస్తే సరిపోద్ది. అది అయిపోయిన తర్వాత చూడండి, సీ నౌ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హావ్ మేడ్ ఇట్ కలర్ కోడెడ్ ఫర్ ఇంటెన్షనల్లీ టు అండర్స్టాండ్, టు మేక్ ఇట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. రైట్, చూడండి ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏంటని చెప్పాను నేను. ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏంటి మనకి? మన ఇన్నర్ లూప్. అర్థమైంది? రెడ్ కలర్ లో ఉన్నది ఏంటో మన ఇన్నర్ లూప్. ఈ బోల్డ్ లో ఉన్నదంతా ఏంటి? మన అవుటర్ లూప్. అర్థమైందా? ఆ బోల్డ్ లో ఈ ఎఫ్ ఈక్వల్స్ 0 లైన్ ఉంది చూసారా, అదేంట్రా అంటే ఇన్నర్ లూప్ పైన. అర్థమైందా? అంటే అవుటర్ లూప్ స్టార్ట్ అవ్వగానే ఎఫ్ ని 0కి ఇనిషియలైజ్ చేసేయాల, ఇన్నర్ లూప్ స్టార్ట్ అవడం కన్నా ముందు. ఈ కంపారిజన్ చూసారా, ఇది ఎక్కడ చేయాలి? ఇది ఎప్పుడు చేయాలి? ఇన్నర్ లూప్ కి తరువాత. అర్థమైంది మీకు డిఫరెన్స్? సో అవుటర్ లూప్ లో ఇన్నర్ లూప్ కి ముందు ఏం చేయాలి, ఇన్నర్ లూప్ తర్వాత ఏం చేయాలి, ఇన్నర్ లూప్ లో ఏం చేయాలి. నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వాడుతున్నా కూడా ఈ మూడు మీకు అర్థం కావాలా. ఈ మూడు మీకు అర్థమైతేనే ప్రోగ్రామ్ కరెక్ట్గా రాయగలుగుతారు, లేకపోతే ప్రోగ్రామ్ దెబ్బతింటారు. ముఖేష్ గారు 524 ముఖేష్ గారు, ఇందాక నేను చెప్పిన స్టెప్ ఇప్పుడు అర్థమైందా మీకు? క్లియర్ డిస్టింక్షన్ మస్ట్ బి మేడ్, అంటే మనకి క్లియర్ గా తెలియాలి ఏంటి అవుటర్ లూప్ లోపల ఏం జరగాలి, అవుటర్ లూప్ లో ఇన్నర్ లూప్ కన్నా ముందు ఏం జరగాలి, ఇన్నర్ లూప్ లో ఏం జరగాలి, ఇన్నర్ లూప్ తర్వాత ఏం జరగాలి. ఈ మూడు మనకి క్లియర్ గా ఉంటేనే మనం ప్రోగ్రామ్స్ రాయగలుగుతాం. అందరికి అర్థమైందండి? ఎవరిబడి అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం? దీన్ని లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ప్రాబ్లం పేరేంటి? లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. రైట్, అయితే మీకు నేను ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదేనా వేరా? ఈజ్ ఇట్ ద సేమ్ క్వశ్చన్ దట్ ఐ హావ్ గివెన్ ఇన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇస్ ఇట్ ఎనీ డిఫరెంట్? మౌనిక గారు సేమ్ డిఫరెంట్. ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే, లెట్ us మేక్ హర్ స్పీక్. రైట్, మౌనిక గారిని మాట్లాడమన్నాం.
లెట్ us see what she says is different. అందరూ ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా. మీకు క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్ చూడండి. నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రింటింగ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. మీ క్వశ్చన్ పేపర్ చూడండి. అదే మీ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉండదు కదా, సారీ, క్వశ్చన్ బ్యాంక్ చూడండి. అదే కాదు, ఓన్లీ బిట్వీన్ m to n కాదు, ఇంకా ఉన్నది డిఫరెన్స్. యూ మీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. ప్రసన్న గారు. సో ప్రసన్న గారు కదా, నేను ఫస్ట్ చెప్దాం అనుకుంది మౌనిక గారు కదా. మౌనిక కొమ్మ. ఓకే, రైట్, చెప్పండి. మౌనిక గారు యూ మే అన్మ్యూట్ అండ్ స్పీక్. అలాగే ప్రసన్న గారు యూ మే ఆల్సో అన్మ్యూట్ అండ్ స్పీక్. అసలు అందరూ మీరు క్వశ్చన్ చూసారా? మీరు డిడ్ యూ ఆల్ సీ ద క్వశ్చన్? అందరూ క్వశ్చన్ చూసారా? చెప్పండి, డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ క్వశ్చన్ కి, ఇచ్చిన క్వశ్చన్ కి దీనికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. నేను ఇప్పుడు అన్మ్యూట్ రిక్వెస్ట్ ముగ్గురికి పంపించాను. ప్రసన్న గారికి, ఇంకా పేరేంటి, మౌనిక గారికి, హేమ గారికి, అలాగే సంజన గారు. ఎక్కడ ఉంటారు సంజన గారి దగ్గర? సంజన గారు రాలేదు ఇంటర్వ్యూ. సింహాద్రి గారికి, రాజీవ్ కూడా రాలేదు ఈరోజు. రాజీవ్ గారికి వచ్చారా? మరి చెప్పండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోమని నేను మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పాను. మిమ్మల్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను, ఎవరు మాట్లాడట్లేదు. ఐ హావ్ గివెన్ రిక్వెస్ట్ అట్లీస్ట్ 10 people కి అయితే రిక్వెస్ట్ ఇచ్చాను నేను. ఓకే, సంబడి ఆఫ్ యూ టర్న్ యువర్ మైక్ ఆన్ అండ్ స్పీక్. What is the difference between question that we have seen so far and what is the difference between question in your question bank? యజ్ఞశ్రీ గారు, మిమ్మల్ని కూడా అన్మ్యూట్ చేసుకునే పర్మిషన్ ఇచ్చాను మీకు కూడా. అక్షయ్ గారు మీకు కూడా ఇచ్చాను. ఓకే, మౌనిక కొమ్మ మీకు ఇచ్చాను, ఇందాక ఇచ్చాను నేను మీకు. యా, ఐ గివెన్ యూ. యా, చెప్పండి మౌనిక కొమ్మన్ గారు. Sir, write a C program to find numbers to print different integers. M and N మధ్య ఉండే prime numbers print చేయమని చెప్పారు. కాదు కాదు కాదు, ఇంకా చూడండి, టు ప్రింట్, టు కౌంట్ ఉంటది. టు కౌంట్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ m and n. క్వశ్చన్ నాకు గుర్తున్నంత వరకు అయితే Find numbers of primes between ఫైండ్ integers నెంబర్ and ఆఫ్ ప్రైమ్స్. అది ఫైండ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్. క్వశ్చన్ చూడండి, ఫైండ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్. ఫైండ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అంటే m కి n కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక్కోవాలి మీరు. డిఫరెన్స్ అర్థమైందా మీ క్వశ్చన్ కి? అంటే మీరు అందరూ ఏమనుకున్నారంటే డిఫరెన్స్ ఏముంది, సింపుల్ గా అక్కడ 2s తో స్టార్ట్ చేస్తారు కదా, 2 తో స్టార్ట్ చేయకుండా n తో స్టార్ట్ చేస్తే సరిపోదు కదా, ఇన్నర్ లూప్ ఒకటి పెట్టుకుని అనుకుంటున్నారు. ఇన్నర్ లోవర్ లిమిట్ ఇక్కడ ఓన్లీ లోవర్ లిమిట్ కూడా ఇచ్చారు క్వశ్చన్, అది ఒకటే డిఫరెన్స్ అనుకుంటున్నారు మీరు. బట్ ద క్వశ్చన్ ఈజ్ హియర్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిట్వీన్ m and n. అంటే ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ని కౌంట్ చేయాలి. అర్థమైందా? yes sir. సో అంటే ఇప్పుడు నీకు ఇంకొక వేరియబుల్ కావాలి కదా, యూనిట్ అడిషనల్ వేరియబుల్.
Do you understand that you need additional variable here? What variable do you need? మీకు కావాల్సిన variable ఏంటి? మీకు కావాల్సిన అడిషనల్ వేరియబుల్ యా అఫ్ కోర్స్ m కూడా కావాలి. m is additional variable, that is your lower limit. ఇంకోటి కూడా కావాలి, n అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎలాగో తీసుకున్నాము, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కాకుండా ఇంకొక వేరియబుల్ కూడా కావాలి మీకు. కౌంట్ అయ్యి ఎలాగో తీసుకుంటాం కదండి. సావిత్రి గారు చెప్పే కరెక్ట్. కౌంట్ ఆఫ్ ప్రైమ్స్, ప్రైమ్ కౌంట్ కావాలి. ఇప్పుడు దాకా మనం ఫ్యాక్టర్ కౌంట్ ఉంచాం, ఇప్పుడు మనం ప్రైమ్ కౌంట్ కూడా తీసుకోవాలి. వి నీడ్ టు కౌంట్. ఇప్పుడు దాకా మనం ఫ్యాక్టర్స్ కదా కౌంట్ చేసాం. నెక్స్ట్ నుంచి ఏంటి, మనం ప్రైమ్స్ ని కూడా కౌంట్ చేయాలి. అర్థమైంది డిఫరెన్స్ ప్రాబ్లంకి ఇప్పటికి, ఇందర్ ప్రాబ్లంకి ఇప్పుడు ప్రాబ్లంకి? ప్రైమ్స్ ని ప్రింట్ చేస్తే సరిపోదు, ప్రైమ్స్ ని కౌంట్ చేయాలి. అఫ్ కోర్స్ కౌంట్ చేయడం అంటే పెద్ద విషయమే కాదు. కౌంట్ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుంటాము, దాన్ని జీరోకి ఇనిషియలైజ్ చేసుకుంటాం, ప్రైమ్ నెంబర్ వచ్చిన ప్రతిసారి కౌంట్ ప్లస్ ప్లస్ చేసేస్తాం. దట్స్ ఇట్. సో అనాలిసిస్ మీకు ప్రోగ్రామ్ చూపించలేదా? ప్రోగ్రామ్ చూపిస్తాం కదా. ఓకే, వి నో లాంగర్ ప్రింట్ ప్రైమ్స్ ఫ్రమ్ 1 to n. That is lower limit is not 1. Instead it is another number that is given by the user. In addition to printing the prime numbers, we need to count the number of primes. Hence we need another variable to keep count of prime numbers, right? So this is the difference between question that we know and that we know, I mean we have seen, and question that is asked in the question bank. అర్థమైందండి డిఫరెన్స్? సో ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద అల్గరిథం దట్ వీఆర్ గోయింగ్ టు మేక్. అందరికీ టైం ఇస్తున్నాను మీకు. యూ స్టార్ట్ రైటింగ్ ద అల్గరిథం. అల్గరిథం రాయండి అందరూ. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్. సెకండ్ స్టెప్ ఏంటి చెప్పండి నాకు. ఫస్ట్ స్టెప్ ఈ స్టార్ట్. టెల్ మీ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్. రావాలందరూ, మెసేజ్ ఫాస్ట్. ఎంటర్ 2 ఇంటీజర్స్ అంటే ఎంటర్ 2 ఇంటీజర్స్ అనకూడదు. రీడ్ అప్పర్ లిమిట్ ఫ్రమ్ యూజర్. ఎస్ ఎగ్జాక్ట్లీ, నిఖిల్ రామ్ గారు సూపర్. ఆయన మరి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో తెలియదు కానీ ఇది కాదు. అందరూ ఏమన్నారంటే రీడ్ ఎం అండ్ ఎన్, ఎంటర్ 2 ఇంటీజర్స్ అన్నారు. నో 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 నో, వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. అక్కడ ఎం అనేది లోవర్ లిమిట్, ఎన్ అనేది అప్పర్ లిమిట్. వీ షుడ్ మేక్ ద డిస్టింక్షన్. మనం ఫస్ట్ లోవర్ లిమిట్ రీడ్ చేస్తే లోవర్ లిమిట్ కి ప్రాంప్ట్ ఇవ్వాలి, లేదు ఫస్ట్ అప్పర్ లిమిట్ రీడ్ చేస్తే అప్పర్ లిమిట్ కి ప్రాంప్ట్ ఇవ్వాలి. అర్థమైందా? అంటే నువ్వు ప్రాంప్ట్ ఇచ్చుకున్న తర్వాత మార్చుకోవచ్చు కావాలంటే. అంటే ఫస్ట్ లోవర్ లిమిట్ ని రీడ్ చేసుకున్న తర్వాత అప్పర్ లిమిట్ ని రీడ్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ అప్పర్ లిమిట్ ని రీడ్ చేసుకున్న తర్వాత లోవర్ లిమిట్ ని రీడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ప్రాంప్ట్ క్లియర్ గా ఉండాలి. ఒకవేళ ప్రాంప్ట్ ఇవ్వకపోతే ఆర్డర్ క్లియర్ గా ఉండాలి. అర్థమైందా? సో బిఫోర్ యూ ఆస్క్ హిమ్ టు ఎంటర్ యూ మస్ట్ గివెన్ ప్రాంప్ట్. అంటే నాకు తెలిసి ఇది నచ్చలేదండి. ఐ డి నాట్ లైక్ దిస్. ముందు అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ అనేది నాకు అసలు నచ్చలేదు. ఐ విల్ చేంజ్ ఇట్ టు లోవర్ లిమిట్ ఫస్ట్ అండ్ అప్పర్ లిమిట్ నెక్స్ట్, రైట్? యా, ఐ హావ్ చేంజ్డ్ ఇట్. సో రీడ్ ద లోవర్ లిమిట్, స్టోర్ ఇట్ ఇన్ ఎం. దాని తర్వాత రీడ్ ద అప్పర్ లిమిట్, స్టోర్ ఇట్ ఇన్ ఎం. యా, ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ఇది మెయిన్. అబ్బా, ఎక్సలెంట్, పర్ఫెక్ట్. ఇనిషియలైజ్ PC to 0. అంటే కౌంట్ అన్నారు మీరు, నేను PC అన్నాను. ఇక మీరు అందరూ కౌంట్ అంటున్నారు, నేను PC అన్నాను. టు ఇండికేట్ దట్ ఇట్ ఈస్ ప్రైమ్ కౌంట్. ఓకే, ఎక్సలెంట్. నెక్స్ట్ స్టెప్ చెప్పండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? What is the next step? Super. Excellent. అసలు శ్రీవిద్య గారు అయితేనేమి, సావిత్రి గారు అయితేనేమి, మౌనిక గారు, భూమిక గారు ఇంకా కొంచెం తప్పుగా ఉన్నారు.
ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ సరిపోదు. ఐ స్టార్ట్ అవ్వాల్సింది 1 దగ్గర కాదు, ఐ స్టార్ట్ అవ్వాల్సింది m దగ్గర. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఇనిషియల్ బౌండరీ లోవర్ లిమిట్ ఈస్ నాట్ 1, లోవర్ లిమిట్ ఈస్ m. భావన గారు కూడా కరెక్ట్ గా చెప్పారు, వెరీ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ఇనిషియల్ f20, ఇనిషియల్ f20, దాని తర్వాత ఫర్ j ఇదంతా సేమ్. ఏంటమ్మా ఆనంద్, రేంజ్ అని కాకుండా ఇంకేంటంటావు? రేంజ్ అని కాకుండా ఫ్రమ్ అని కూడా అనొచ్చు, బట్ యూజ్ ఇట్ ఫర్ ఐ ఫ్రమ్ అంటే బాలే కదా. ఫర్ ఐ ఫ్రమ్ 1 to n బాలే కదా. అంటే ద కాన్సెప్ట్ ఈజ్ అంటే వాడడం తప్పేం కాదు. ఇది అల్గరిథం అనేది ఇంగ్లీషే కదా, నీకు నాకు అర్థమైతే ఎవరికి ఏదోకి ఆన్సర్ చెప్పక్కర్లే. ప్రోగ్రామ్ అయితే సింటాక్స్ ఫాలో అవ్వాలి, కానీ ఇక్కడ మన ఇద్దరికి అర్థమయ్యేట్టుగా రాసుకుంటే ఏదైనా కరెక్టే. ఓకే, నో ప్రాబ్లం, అందులో రాయడానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో చెక్ ఫర్ ఫ్యాక్టర్స్, ఇందులో ఏం తేడా లేదు. ఈ 5 is perfectly divisible by j, ఇందులో కూడా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న చేంజ్ వస్తుంది, చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఇంక్రీజ్ f by 1 చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్సలెంట్, ఇన్నర్ లూప్ అయిపోయింది. సో డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ ఏంటి? ఎక్సలెంట్, డెసిషన్ ఏంటి తీసుకోవాలి? ఇఫ్ f is equals to 2 ఏం చేయాలి అప్పుడు? ఇఫ్ f is equals to 2 ఏం చేయాలి? అమ్మా సావిత్రి, నెక్స్ట్ లూప్ నుంచి బయట ఇన్నర్ లూప్ నుంచి బయటకు వస్తాం. నెక్స్ట్ లూప్ యూజ్ చేయాలంట పెట్టి నువ్వు, అయిపోయింది అదంతా. ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రింట్ j. ఓకే, అంతే, ఇంకేమైనా చేయాలా? ప్రింట్ j చేసిన తర్వాత ఇంకేమైనా చేయాలా? ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ విత్ దట్ వీ నీడ్ టు డూ? ఏం చేయక్కర్లేదా? నిఖిల్ రామ్ ఏంట్రా బాబు, వాడు నాకు తెలిసినంతవరకు వీడు ఎక్కడో చూసేస్తాడు. వీడు సొంత ఆన్సర్లకు చెప్పట్లేదు. వీడు నిఖిల్ రామ్ కాల్ చేయవా? ఆన్లైన్ క్లాస్ అయిన తర్వాత కాల్ చేయ నాకు ఒకసారి. ఇంక్రీజ్ పీసీ బై 1, ప్రింట్ పీసీ. సో అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీ నీడ్ టు ప్రింట్ పీసీ అండ్ 7th one is స్టాప్. అంతే. ఈ ప్రోగ్రామ్ మీరు రేపు చేసుకొని రండి. నేను మీకు పీడిఎఫ్ పంపించాను ఆల్రెడీ, మీకు పీడిఎఫ్ షేర్ చేశాను. అంటే పీపీటీలో చేసేది నాకు అవ్వలేదు కాబట్టి మీకు పీడిఎఫ్ షేర్ చేశాను. మీ గూగుల్ క్లాస్ రూమ్లో చూడండి. ఐ హ్యావ్ షేర్డ్ దట్. యా, లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ పీడిఎఫ్ అని చెప్పి షేర్ చేశాను. అక్కడ కూడా కలర్ కోడెడ్ గా యూజ్ చేశాను నేను. Yeah, this is the PDF that I have shared to you guys. సో మీరు ఫాలో కావచ్చు. ఇది సేమ్ మనం ఇప్పుడు దాకా చెప్పుకుందే ఉంటుంది, మీకు తెలియదు ఏముండదు. జస్ట్ ప్రింట్ చేసేటువంటి ఫార్మాటింగ్. సో నన్ను ఉదయం ఎవరో సార్ ఈ క్వశ్చన్ బాగాలేదు, మీరు ఆన్లైన్ క్లాస్ తీసి చెప్పండి అని అన్నారు. ఎవరు నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ మౌనిక ఆర్ సమ్ అదర్. మౌనిక గారు అనుకుంటా. యాజ్ ఫర్ as I remember మౌనిక గారు అడిగారు నన్ను. సో మేడం గారు, ఆర్ యూ ఓకే నౌ? క్లియర్, డన్? ఆ క్వశ్చన్ క్లియర్ అయిపోయిందా అమ్మా? ఐఎమ్ రీఇటరేటింగ్, దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ NSEM exam also. This question is very very important for your NSEM exam also. So make sure that you study it. ఓకే, రేపు వచ్చినప్పుడు మీరు అందరూ ఇంప్లిమెంట్ చేసుకుని రండి. ప్రోగ్రామ్ ని. ప్రోగ్రామ్ చాలా ఈజీ. ఐ హావ్ ఇంటెన్షనల్లీ మేడ్ ఇట్ సింప్లర్. దీన్ని చాలా ఇంకా అడ్వాన్స్డ్ గా కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ ప్రస్తుతం మీరు సాల్వ్ చేసి సరిపోద్ది. మన ఎన్సెమ్ టైం కి దీన్ని ఇంకా బెటర్ గా సాల్వ్ చేసుకోండి. ఓకే, సో ఎనీ క్వైరీస్ అండి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఆనంద్, సంజన గారు క్వైరీస్ ఏమి ఉండవు అనుకుంటా నాకు తెలిసి. అక్షయ్ గారు, పూర్ణ గణేష్. సో ఎనీ క్వైరీస్, షూట్ అవే. అటెండెన్స్ తీసేసుకోండి.
ఆల్రెడీ డన్. Okay, very good. Fine, thank you, Andy. So if you don't have any queries, I'll take your leave. Thank you for your valuable time. So please go through all the questions that are asked given to you. ఏదైనా డౌట్ ఉంటే రేపు అడగండి. వీ హ్యావ్ ఓన్లీ టుమారో బిఫోర్ ద మిడ్ ఎగ్జామ్ స్టార్ట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా రేపు మీరు నన్ను అడిగేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, వెరీ గుడ్.